నమస్కారం అండి. మా ఆటో సోదరులందరికీ నమస్కారం. ముందుగా ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఇప్పుడు మనకి ర్యాపిడో లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ర్యాపిడో అనేది ఒక ముఖ్య కీలకంగా ఉంది మదనపల్లిలో. ఇప్పుడు ఒక లాస్ట్ 1 year నుంచి 50 రూపీస్ మినిమం పెట్టారు. ఇప్పుడు అది 2 days బ్యాక్ నుంచి 45 రూపీస్ మినిమం చేశారు. అది ఇప్పుడు ఏమంటే కస్టమర్ 45 ఎంత ఉంటే 45 అంతే పే చేస్తారు, 50 పే చేయరు. మేము వచ్చి 1 kilometer 1.5 kilometer పికప్కి వెళ్తాము. పికప్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం లేదు. కానీ 50 ఎంత వాడు ర్యాపిడోలో ఎంత చూపిస్తే మేము అంతకే తీసుకుంటున్నాము. కానీ ఇప్పుడు 2 days నుంచి ఏమైందంటే 45 ఫిక్స్ చేశాడు. ముందు వచ్చి రేట్ కార్డు ఎక్కువ ఉండింది, ఇప్పుడు రేట్ కార్డు కూడా తగ్గించేశాడు. ముందు 3 kilometersకి 60 రూపీస్ ఉండింది, ఇప్పుడు 4 kilometers 60 చేశాడు. మినిమం 4 kilometers అంటే మనకి ఇంటర్ సర్కిల్ నుంచి సాయంత్రం వస్తుంది. సాయంత్రంకి 60 రూపీస్కి ఎవరు వెళ్తారు చెప్పండి? అలాగే దాని గురించి మేము ఏం చెప్తున్నామంటే కస్టమర్కి కాల్ చేసాము. కస్టమర్ కాల్ చేసే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు. మాకు తెలియదండి అంటున్నారు వాళ్ళు. కానీ ర్యాపిడో హెడ్ ఎవరు ఉన్నారో తెలియదు. మాకు ఇంటిమేట్ చేయకుండా ఏం లేకుండా వాళ్ళు 45 రూపీస్ మినిమం చేశారు. ఆటో సోదరులందరికీ నమస్కారం. ఏమంటే మదనపల్లిలో ర్యాపిడో అనేది సంవత్సరం అయింది. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 50 రూపీస్ మినిమం పెట్టారు. మనము 1 kilometer పికప్ పోయి మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయమన్నా కూడా వెయిట్ చేసి పోయి డ్రాప్ చేస్తే వాళ్ళు 50 రూపీస్ అంటారు ఇంతకుముందు. ఇప్పుడు అది కాస్త 45 రూపీస్ చేసి ఎవరికన్నా ఫోన్ చేసి మా సమస్య ఇదే అని చెప్పేదాన్ని కూడా ఎవరు లేరు. ఎవరు కానీ సక్రమంగా స్పందించడం లేదు. 45 రూపాయలు చేసి మళ్ళీ ఈ మాదిరి పొట్టగొట్టేసారు. దీపావళికి అందరూ సంతోషంగా ఉంటారు, మాకు మాత్రం ఈ విధంగా చేసి 5 రూపాయలు తగ్గించేసినారు. మేము మా బాధలు ఎవరికైనా చెప్పుకోవాలా? ఈ ఆటో 45 రూపాయలు చేసి ఎవరైనా పోతారు ఇప్పుడు ఆటో వాళ్ళు. 1 kilometer 2 kilometerలు మనం పికప్ పోయి మనకి ఏం మిగులుతుందని ఎవరో కానీ ఈ ర్యాపిడో అనేది మనము రేటు పెంచే వరకు ఎవరో కానీ తోలకూడదు. వాడు ఖచ్చితంగా 50 రూపీస్ చేసే వరకు మనం ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. ఆటో సప్లైకి నమస్కారం బా. ముందు ర్యాపిడో మదనపల్లి బాగా ఫేమస్ అయిపోయింది. 1 year స్టార్ట్ అయింది. కరెక్ట్గా September 30కి 1 year అయింది. ఒక 2.3 kilometer 50 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమంటే 2.5కి 45 రూపాయలు. ఇట్లా అమౌంట్ తగ్గించేసాడు, కిలోమీటర్ పెంచాడు. 2.5 kilometer పికప్ డ్రాప్ పోవాలి, పికప్ కిలోమీటర్ పోవాలి. అందులో ఫ్రీ బస్సులు వేరే ఉన్నాయి. ఎలా ఆటో వాళ్ళు ఎలా బతకాలి ఏమి వీళ్ళు కూడా ఆలోచించాలి. మదనపల్లి ఆఫీస్ అన్నారు, ఆఫీస్ దగ్గర పోతే ఆ మనిషి ఉంటాడు, అతను ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ లేదు, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మాట్లాడితే కంపెనీతో మాట్లాడుకొని అంటాడు. ఎలా బతకాలి ఏమి మీరు కూడా కొద్దిగా ర్యాపిడో వాళ్ళు న్యాయం చేయాలి. ఆటో వాళ్ళందరికీ, మదనపల్లి ఆటో డ్రైవర్లందరికీ కొద్దిగా చూస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాము. ముందులాగే రేట్లు పెడితే అందరూ హ్యాపీగా తోలుకుంటారు. లేదంటే మళ్ళీ ర్యాపిడో అంతా లాగౌట్ చేసేస్తారు. తగిన న్యాయం చేయాలని ర్యాపిడోని కోరుకుంటున్నాం.